హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్‌గా మేము తీసుకున్న హెయిర్ కంపెనీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ రివ్యూ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే కొత్త ఫ్రిడ్జ్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా నీట్‌గా ఉంటుంది. ఇంకా కొత్త ఫ్రిడ్జ్‌ని వెంటనే స్టార్ట్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చా లేదా, అలాంటి విషయాలన్నీ మీతో అయితే షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చెప్పే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ టిప్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ బాటమ్ మౌంట్ ఫ్రిడ్జ్‌ని మేము హెయిర్ కంపెనీలో 27,000కి అయితే పర్చేస్ చేశామండి. సో, ఇందులో మనకి టాప్ వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది. అలాగే బాటమ్ వచ్చేసి ఫ్రీజర్ వస్తుందనమాట. ఫ్రిడ్జ్ పైన పోర్షన్‌లో వచ్చేసి మనకి నార్మల్ ఫ్రిడ్జ్ వచ్చిందని చెప్పాను కదా! ఇందులో మనకి 3 ర్యాక్స్ వచ్చాయి. అలాగే 2 బాస్కెట్స్ వచ్చాయన్నమాట. ఫ్రూట్ బాస్కెట్ ఒకటి, వెజిటబుల్ బాస్కెట్ వచ్చింది. అలాగే ఫ్రీజర్‌లో ఓన్లీ ఒక చిన్న బాస్కెట్ టైప్ వచ్చింది. అలాగే ఇంకా ఐస్ క్యూబ్స్ ట్రే వచ్చిందండి. ఫ్రీజర్‌లో ఇచ్చిన బాస్కెట్ కూడా పెద్దగానే వచ్చిందండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే ఐటెమ్స్‌నైతే ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి సైడ్‌నొచ్చేసి నార్మల్‌గా ఫ్రిడ్జ్‌కి ఎలా అయితే ర్యాక్స్ ఉంటాయో అలాంటి ఒక 4 ర్యాక్స్ వచ్చాయన్నమాట. అలాగే ఒక ఎగ్ ట్రే కూడా వచ్చిందండి. జనరల్‌గా నేనైతే ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టను. సో, అందుకే దాన్ని పెద్దగా వాడననమాట. అలాగే మనకి ఫ్రీజర్ డోర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. దీనికి ఎలాంటి ర్యాక్స్ ఇవ్వలేదు. కొత్తగా కొన్న ఫ్రిడ్జ్ స్మెల్ అయితే వస్తుంది కదా! సో, ఆ స్మెల్‌ని పోగొట్టడానికి ఒక బౌల్‌లోకి హాట్ వాటర్ వేసుకొని ఒక ఫుల్ లెమన్ జ్యూస్‌నైతే వేసేసుకోండి. జనరల్‌గా లెమన్ అంటేనే నేచురల్ ఫ్రెషనర్ కదా! సో, ఇది ప్లాస్టిక్ స్మెల్‌ని పోగొట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లాత్‌ని ఈ వాటర్‌లో డిప్ చేసుకొని ఫ్రిడ్జ్ అంతా కూడా ఎవ్రీ కార్నర్ ఈ వాటర్‌తో బాగా తుడుచుకోవాలి. ఫ్రిడ్జ్ కొత్తగా ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేసిన వెంటనే అయితే అస్సలు వాడొద్దండి. స్విచ్ ఆన్ చేసేసి ఒక్క 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీరైతే ఈ విధంగా హాట్ వాటర్ లెమన్‌తో క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కొత్తగా ఫ్రిడ్జ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రం వెంటనే అస్సలు ఫుడ్ పెట్టొద్దండి. అలా పెట్టడం వల్ల అందులో ఉండే ప్లాస్టిక్ స్మెల్ అంతా కూడా ఫుడ్ ఐటెమ్స్‌కి పట్టేస్తుంది. లెమన్ వాటర్‌తో ఈ సైడ్ ర్యాక్స్, డీప్ ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ పైన మళ్ళీ పొడి క్లాత్‌తో మొత్తం అంతా కూడా బాగా తుడిచేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాల పాటు ఇలా డోర్ ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్‌ని అలాగే వదిలేయండి. నెక్స్ట్ నేనైతే ఫ్రిడ్జ్ డోర్స్ క్లీన్ చేయడానికి కొలిన్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తానండి. సో, దీంతో క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతాయి. ఫ్రిడ్జ్ అన్ని వైపులా కూడా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆన్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడొచ్చే ప్రతి ఫ్రిడ్జ్ కూడా ఇన్వర్టర్ మీద కనెక్ట్ చేసుకోవచ్చని వస్తుంది కదండీ! సో, మాది కూడా అలాగే వచ్చింది. అండ్ మా ఫ్రిడ్జ్ వచ్చేసి కన్వర్టిబుల్ ఫ్రిడ్జ్. సో, ఇప్పుడు అన్ని ఫ్రిడ్జెస్ కూడా కన్వర్టిబుల్లే. కన్వర్టిబుల్ అంటే ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్‌ని మనం కావాలంటే నార్మల్ ఫ్రిడ్జ్ లాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే డీప్ ఫ్రిడ్జ్ లాగైనా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే ఈ ఆర్ఎఫ్ బటన్‌ని 3 సెకండ్స్ పాటు హోల్డ్ చేస్తే మనకి రిఫ్రిజరేటర్‌లో ఉండేది ఫ్రీజర్ మోడ్‌కి కన్వర్ట్ అవుతుంది. అలాగే ఫ్రీజర్ మోడ్‌లో ఉన్నది రిఫ్రిజరేటర్‌లోకి కన్వర్ట్ అవుతుంది. దీని పక్కన ఉన్న ఈ ఎనర్జీ సేవింగ్ బటన్‌ని ఆన్ చేసుకుంటే మనం ఊరది వెళ్ళినప్పుడు ఎక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేయకుండా లో పవర్‌తోనే ఫ్రిడ్జ్‌నైతే రన్ చేస్తుంది. అలాగే వెజిటబుల్స్ కూడా 10 డేస్ వరకు అస్సలు పాడవ్వట్లేదండి. చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఫ్రిడ్జ్ అయితే చాలా వర్క్ అవుతుంది. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి త్వరగా కూల్ అవ్వడం కోసం 2 సెంటీగ్రేడ్స్ డిగ్రీస్ దగ్గర అయితే నేను సెట్ చేసుకున్నాను. సో, ఫస్ట్ ర్యాక్‌లో వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇలాంటివి పెట్టుకున్నాను. సెకండ్ ర్యాక్‌లో అన్ని మిల్క్ ప్రొడక్ట్సే పాలు, పాల మీగడ, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ థర్డ్ ర్యాక్‌లో అన్నీ కూడా వెజిటబుల్స్ స్టోర్ చేసుకున్నాను. ఏ వెజిటబుల్స్‌ని ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్న వీడియోని కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. సో, ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. అండ్ ఫ్రూట్ బాస్కెట్‌లో వచ్చేసి ఫ్రూట్స్‌ని చిన్న చిన్న పీసెస్‌లా చాప్ చేసుకొని బాక్సెస్‌లో ప్లేస్ చేసుకున్నాను. ఇంకా బెల్లం అది కూడా పెట్టుకున్నాను. వెజిటబుల్ బాస్కెట్‌లో డేట్స్ పేస్ట్, ఇంకా స్వీట్ బాక్సెస్ ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాను. పైన సైడ్ ర్యాక్‌లో గరం మసాలా, టీ మసాలా, ఇంకా ఇలాచీ పౌడర్, సాఫ్రాన్ ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాను. సెకండ్ ర్యాక్‌లో చాకో చిప్స్, ఫుడ్ కలర్స్, వెనిల్లా ఎసెన్స్, ఇంకా చాక్లేట్ సిరప్, సాస్, జామ్ ఇవన్నీ ప్లేస్ చేశాను. థర్డ్ ర్యాక్‌లో వెనిగర్ బాటిల్, జ్యూస్ బాటిల్స్ ఇవి పెట్టాను. ఫోర్త్ ర్యాక్‌లోనొచ్చేసి చాక్లేట్స్, ఇంకా డ్రై ఈస్ట్, చీజ్, కస్టర్డ్ పౌడర్ ఇలాంటివన్నీ ప్లేస్ చేసుకున్నాను. ఇంకా చాట్ మసాలా అవి కూడా పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ లెమన్ కట్ చేసి ఒక ర్యాక్‌లో ప్లేస్ చేశాను. సో, దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్‌లో ఉండే ప్లాస్టిక్ స్మెల్ ఏమైనా ఉంటే ఆ లెమన్ అబ్జర్బ్ చేసుకొని స్మెల్ రాకుండా చేస్తుంది.
డీప్ ఫ్రిడ్జ్‌లో వచ్చేసి ఒక చాక్లేట్ బాక్స్ ఒకటే ప్లేస్ చేశానండి. సో, ఫ్రిడ్జ్‌ని నేనైతే ఎవ్రీ 2 మంత్స్‌కొకసారయితే సేమ్ హాట్ వాటర్, లెమన్ జ్యూస్‌తో శుభ్రం చేసుకుంటాను. అలా అయితే మనకి ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ నేనైతే ఇదే విధంగా ఒక లెవెల్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈజీగా గుర్తుండడం కోసం. ఇదండి మా కొత్త ఫ్రిడ్జ్ రివ్యూ అండ్ క్లీనింగ్, ఆర్గనైజేషన్ టిప్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.